హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ. క్యారెట్ హల్వా అనొచ్చు, లేదా క్యారెట్ స్వీట్ అనొచ్చు, లేదా క్యారెట్ బెల్లం స్వీట్ అనొచ్చు, లేదా మీరే నామకరణం చేయొచ్చు. ఇంక విషయానికి వస్తే ఈ క్యారెట్తో నేను మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టొచ్చు. మెయిన్ డయాబెటీస్ ఉన్న పేషెంట్లకైతే ఇంకా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాం కనుక. ఏం లేదండి, ఇక్కడ నేను క్యారెట్లకి తొడుములు తీసేసి తొక్క తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్యారెట్లని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన క్యారెట్ ముక్కల్ని మనం మిక్సీ జార్లో అయితే ఇప్పుడు వేసుకుంటాము. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. బెల్లం వేయడం వల్ల చేసేంతసేపు బాగోదేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఇంక ఇది క్యారెట్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసిన తర్వాత కొంచెంగా నీళ్ళు పోసుకొని దీన్ని ఫైన్ పేస్ట్లా అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని వచ్చేసి మనం ఒక స్ట్రైనర్లో వడకట్టుకోవాలండి. ఓన్లీ దీని వాటర్నే కలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీనిపైన ఈ వేస్టేజ్ అంతా కూడా మనమేమీ యూజ్ చేయము ఈ రెసిపీలో. అందుకని ఈ వాటర్ మొత్తం ఇలా కలెక్ట్ చేసుకోవాలి. ఇంక ఇలా కలెక్ట్ అయిన వాటర్ని ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తాను అనమాట. ఎంత క్వాంటిటీకి ఎంత బెల్లం తీసుకోవాలి అవన్నీ అనమాట. ఇంక ఇక్కడైతే నాకు ఈ కప్తో 3 కప్పులు అయితే వచ్చిందండి ఈ క్యారెట్ జ్యూసు. మీరు ఏ కప్ అయితే తీసుకుంటున్నారో దాంతోనే మిగతా మెజర్ చేసుకోండి. ఇంక ఇలా నేను 3 కప్పులు ఈ క్యారెట్ జ్యూస్ని ఒక ప్యాన్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం కూడా ఎంత తీసుకోవాలో చెప్తాను. ఇక్కడైతే బెల్లం వచ్చేసి 3 కప్పులు క్యారెట్ జ్యూస్కి 1 కప్పున్నర వరకు బెల్లం తీసుకున్నాను. మీకు అంత స్వీట్ వద్దు అనుకుంటే 1 కప్ వేసుకోండి. ఇంక ఇలా వేసుకున్న బెల్లంలో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎందుకు అంటే మనకి బెల్లంలో చెత్త, ఇసుక అన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం సిమ్లో పెట్టి కరుగుతూ ఉంటుంది. మనం ఈలోగా ఇంకొక ప్రాసెస్ కూడా చూద్దామండి. అదే కార్న్ఫ్లోర్ మిక్స్ అనమాట. ఇక్కడ నేను ఈ క్యారెట్ జ్యూస్కి కార్న్ఫ్లోర్ వచ్చేసి 3 కప్స్ క్యారెట్ జ్యూస్ అయింది కనుక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా నీట్గా ఈ కార్న్ఫ్లోర్ని కలుపుకోవాలండి. ఇది మనం వేయడం వల్లనే మనకి స్వీట్ అనేది జెల్లీలా వస్తుందన్నమాట. ఇంక ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం చూసారా కరిగిపోయింది ఈలోగా. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మనం వడకట్టుకుందాము. ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ బెల్లంలో ఇసుక, చెత్త అంతా వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఈ నీళ్ళు మనం పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా కలెక్ట్ చేసుకున్న క్యారెట్ జ్యూస్ని పెట్టుకోవాలి. తరువాత దీంట్లో మనం ముందుగా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం నీళ్ళు, అవైతే వీటిలో వేసుకోవాలి. మీరు పంచదార వేసే పని అయితే మొత్తం కార్న్ఫ్లోర్ వేసి అవన్నీ వేసిన తర్వాత దించే ఒక 10 నిమిషాలు, పావు గంట ముందు పంచదార వేసుకోండి. బెల్లం వేసే పని అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత క్యారెట్ జ్యూస్, బెల్లం నీళ్ళు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగితే మనకి ఇలా మరిగించుకోవడం వల్ల క్యారెట్లో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది. అలానే మనం వేసిన జ్యూస్ అనేది ఒక పావు వంతు తగ్గాలి, అప్పుడే మనకి ఇది బాగా మరిగినట్టు. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కలిపి పెట్టుకుని కార్న్ఫ్లోర్ వాటర్ని తీసుకొచ్చి వేసుకోవాలండి. వేసేటప్పుడు కలుపుతూ వేసుకోవాలి, అప్పుడే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇది వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ కలుపుతూనే ఉండాలి, మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ. నెయ్యి అయితే నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువగా ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే వేసుకోండి. ఇలా నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. నెయ్యి అయితే 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. వేసుకోమన్నాను కదా అని చెప్పి మరీ ఎక్కువగా వద్దు. ఇంక ఇలా వేసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ టేస్ట్ చాలా బాగుంది ఈ స్వీట్లో, మిస్ చేయొద్దు. ఇంక ఇలా వేసిన తర్వాత కలుపుతూనే ఉంటే చూసారా ఇలా థిక్గా అవుతుంది. తర్వాత మనం కలిపేటప్పుడు ప్యాన్కి అంటుకోదనమాట. చూసారా ఇక్కడ ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో వేరే ప్లేట్లో నీరు రాసుకొని ఆ నీరు రాసిన ప్లేట్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిని మనం చల్లగా అయ్యేంత వరకు ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 1 అవర్ పాటు. తర్వాత తీసి చూస్తే మనకి ఇలా జెల్లీలా అయితే అవుతుంది. ఈ స్వీట్ టేస్ట్ నిజంగా చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చేసేంతసేపు టేస్ట్ బాగోదేమో అనుకున్నా, కానీ తినేటప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే మీకు ఈ వీడియో నచ్చితే మీరు ట్రై చేస్తే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.